ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా కజిన్ సిస్టర్ వాళ్ళ సన్ మ్యారేజ్ అనమాట. సో ఆ మ్యారేజ్లో మేము చేసిన హడావిడి ఇంకా అలా ఇలా కాదు. అండ్ నెక్స్ట్ అలాగే మాడపడుచుకి మేము బియ్యం పోసాము. ఎలా చేసాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇది కజిన్ సిస్టర్ వాళ్ళ హోమ్ అనమాట. సో ఇవన్నీ బ్యాంగిల్స్. సో మా దాంట్లో ఏ పెళ్లి కొడుకుని చేసిన రోజు అందరు ముత్తైదులకి మేము బ్యాంగిల్స్ ఇస్తుంటాం అనమాట. సో తినే ఇంకా పెళ్లి కొడుకు ఇంకా ఆ రోజు హల్దీ కదా, సో పసుపు పెట్టేసి తనకి అలా ఒక పిక్ దిగాము. తిను మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. ఇంకా ఆ రోజు హల్దీ రోజు తిను మా పాప, ఇంకా ఆడపడుచు వాళ్ళ పాప అనమాట. వాళ్ళు చేసిన హడావిడి అంతా ఎలా ఉందో చూడండి ఇంకా మీరే వీడియోలో. యాక్చువల్గా ఇది చాలా రోజులది వీడియో. చేద్దాం అనుకుంటే మాకు అక్కడిక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి. సో తిరగడానికే సరిపోతుంది. ఇంకా పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఇంకా అలా అని ఇంకా ఈరోజు చేస్తున్నాను అనమాట, ఫ్రీ ఉన్న రోజు. ఇంకా ఇలాగే వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను. ఇంకా చూస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో తిను మా ఆడపడుచు వాళ్ళ పాప, మా పాప ఇంకా ఫుల్గా పసుపు పెట్టేసుకుంటున్నారు. తిని ఇంకా మా ఆడపడుచు వాళ్ళ మేనకోడలికి ఇంకా పెట్టేస్తుంది అనమాట పసుపు. నాకు కూడా పెట్టింది. సో నాకు ఇంకా నేను ఫోన్ పట్టుకున్నాను కాబట్టి సో నాకు కనిపించలేదు. వీళ్ళంతా ఇంకా మా రిలేటివ్స్ ఫుల్గా ఎంజాయ్ చేశారు హల్దీలో. అండ్ నెక్స్ట్ అలాగే మా ఆడపడుచుకి బట్టలు పెట్టాము మేము. సో బట్టలు పెట్టాక ఇంకా బియ్యము అదంతా కలిపేస్తున్నాం అనమాట. ఇంకా కలిపి అలా పెట్టాము. ఇంకా ఇదిగా బియ్యం పోస్తున్నాము, బియ్యం తనకి. యాక్చువల్గా ఎందుకు పోస్తున్నాం బియ్యం అంటే వాళ్ళే అబ్బాయివి కాళ్ళు కడుగుతున్నారన్నమాట, కన్యాదానం చేస్తున్నారు. యాక్చువల్గా అబ్బాయిది లవ్ మ్యారేజ్. సో ఇంకా వాళ్ళ ఆడపడుచు ఇంకా వీళ్ళనే కడగమని చెప్పేసి అన్నదనమాట. సో ఇంకా మేమే కదా పుట్టింటి వాళ్ళము, తనకి ఇంకా మళ్ళీ బియ్యం పోయాలి అంటే ఇంకా ఆ రోజు ఇక బియ్యం పోసాము. ఇంకా మా దాంట్లో అయితే మేము ఇలా చేస్తామన్నమాట బియ్యం. మీ దాంట్లో ఎలా చేస్తారో మాతో షేర్ చేసుకోండి మీరు ప్లీజ్. ఇంకా ఫస్ట్ పసుపు కుంకుమ వేసేసి ఇంకా వాళ్ళిద్దరూ అలా కంకణాలు కట్టుకుంటారనమాట. ఒకరికొకరు కంకణాలు కట్టుకున్నాక ఇంకా పూలదండలు కూడా వేసుకుంటారు. బట్ ఆ రోజు వాళ్ళు వేసుకోమంటే యాక్చువల్గా మ్యారేజ్ ఎర్లీ మార్నింగ్ ఉండే 7:30 కలా. సో వాళ్ళు మేము పోసింది బియ్యము 5:30 కలా పోసాము. వాళ్ళు ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవాలి కదా, కన్యాదానం చేసేది వాళ్ళే కదా. సో అలా ఇంకా సో పూలదండలు ఇంకా అక్కడే ఫంక్షన్ హాల్ దగ్గర కాళ్ళు కడిగేటప్పుడే వేసుకుంటామంటే ఇంకా సర్లే అని ఇంకా వాళ్ళతో పంపించామన్నమాట అవి. ఇంకా వీళ్ళు మా చిన్నత్త, చిన్న మామయ్య వీళ్ళు కూడా పోసారు, మా ఇంటి వాళ్ళు కదా. సో అలా అని ఇంకా చిన్నత్త, చిన్న మామయ్యని కూడా పిలిచాము. యాక్చువల్గా మా అత్తమ్మ, మా మామయ్య ఎక్స్పైర్డ్ అయ్యారు. సో ఇంకా ఏదైనా ఇంకా వీళ్ళని అంటే ఇంకా మా చిన్నత్త వాళ్ళు కాబట్టి సో మాకు దగ్గరలోనే ఉంటారు వాళ్ళు. ఏదైనా ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని మేము చేస్తామన్నమాట. ఇంకా ఇక తనకి అలా పోస్తున్నారు. అంటే ఫస్ట్ మా అన్నకి 3 టైమ్స్, ఇక్కడ మా ఆడపడుచుకి 2 టైమ్స్, టోటల్గా 5 టైమ్స్ పోస్తాము బియ్యం మేము అలా. మీ దాంట్లో ఎలా చేసుకుంటారో మాతో కూడా మీరు షేర్ చేసుకోండి. మా దాంట్లో అయితే మా తెలంగాణ సైడ్ మేము ఇలా పోస్తాము బియ్యము ఆడపడుచు వాళ్ళకి అలా అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకా బియ్యం అంతా పోసాక మేము తర్వాత ఒక పిక్ దిగామన్నమాట. దీని ఇక్కడ కనిపిస్తుంది, తను మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు. ఇక్కడ మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు వాళ్ళిద్దరు. సో ఇది ఇంకా మ్యారేజ్ రోజే. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఫంక్షన్ హాల్ వెళ్ళిపోయాక ఇంకా మేము రెడీ అయ్యి వస్తామని చెప్పేసి చెప్పాము. సో తిను మా పాప ఎలా రెడీ అయిందో చూడండి. ఇంకా తను ట్రెడిషనల్ గెటప్ ఎలా ఉంది. తిను చిన్న మరదలు వాళ్ళ కూతురు అనమాట. చిన్న ఆడపడుచు తను బెంగళూరులో ఉంటుంది, తను రాలేదనమాట. చిన్న ఆడపడుచు అంటే మా చిన్నత్తయ్య అని చెప్పాను కదా, సో వాళ్ళ మనవరాలు అనమాట, వాళ్ళ కూతురు డాటరు తను. ఇంకా వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు. సో అమ్మాయి కూడా వచ్చింది, తినే ఇంకా చిన్నత్త. అలా రెడీ అయినప్పుడు ఒక పిక్ దిగాము. అండ్ నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్, నేను ఆ రోజు ఇలా రెడీ అయ్యాము మ్యారేజ్ రోజు. ఇది కంప్లీట్గా మా ఫ్యామిలీ అనమాట. సో
అలా కొన్ని పిక్స్ దిగాము. మా పాప నేను సేమ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ అండ్ మా బాబు సేమ్ అలా తీసుకున్నాను అనమాట. సో ఇది అలా కొన్ని పిక్స్ అలా దిగాము ఇంకా మ్యారేజ్కి వెళ్ళే ముందు. ఇది నెక్స్ట్ ఇంకా మా హస్బెండే ఇంకా తాళిబట్టు మొక్కించాలి కదా. సో ఇప్పుడు మాడపడిచే కదా కడిగింది కాలు. మళ్ళీ మా దాంట్లో ఎలా అంటే మేనమామనే మొక్కిస్తారు. సో తాళిబొట్టు అలా ఇంకా మా హస్బెండే ఇంకా మొక్కిస్తున్నారనమాట అందరికీ తాళిబొట్టు. అలా ఇంకా మేము ముందే వెళ్ళిపోయాము మేము కూడా ఫంక్షన్ హాల్కి. ఇంకా వీళ్ళు మా ఆడపడుచు వల్ల పాపలు, ఇంకా మా పాప, ఇంకా వాళ్ళిద్దరు కొంచెం మాట్లాడుకుంటున్నారు. ఇంకా అలా కొంచెం వీడియో షూట్ చేశాను. యాక్చువల్గా సమ్మర్ కదా పిల్లలు అస్సలు వేడికి ఉండట్లేదు, ఎక్కువ కూలర్స్ దగ్గర ఇలాగే ఉంటున్నారు. తిను మిడిల్లో ఉంది అక్క అనమాట, ఆడపడుచు వల్ల ఆడపడుచు. ఇంకా మా ఆడపడుచు నేను అలా ఒక పిక్ దిగాము అక్కడ. తిను ఆడపడుచు వల్ల అత్తమ్మ అంటే నాకు పెద్దమ్మ అవుతుంది. సో తనతో కూడా అలా దిగాను. వీళ్ళే అనమాట పెళ్ళి కొడుకు ఇంకా పెళ్ళి కూతురు. అలా జస్ట్ ఒక క్లిప్ తీసా. నెక్స్ట్ తినే అనమాట కజిన్, అదే అక్క వీళ్ళ అబ్బాయి అనమాట, మ్యారేజ్ అయింది. ఇంకా తిను ఇంకా ఆడపడుచు వల్ల ఆడపడుచు ఎలా రెడీ అయింది చూడండి, బాగుంది తనకి గెటప్. అది డ్యాన్స్ బాగా చేస్తుంది మా ఆడపడుచు వాళ్ళ పాప. ఇంకా వీళ్ళంతా ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు. అలా ఇంకా పిక్స్ అందరితో కవర్ చేశాను. అలా అందరం దిగాము. ఇది మొత్తం ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అనమాట కంప్లీట్గా. సో ఆడపడుచు వాళ్ళ పాప, మా పాప ఎలా చేశారో చెప్పండి డ్యాన్సు. ఇంకా ఇది నెక్స్ట్ వీక్ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. ఒడి బియ్యం పెడుతుంది తను. సో ఒడి బియ్యం పెడుతుంటే ఇంకా మమ్మల్ని పిలిచిందనమాట. సో మేము వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి. వాళ్ళు కూడా సిటీలోనే ఉంటారు. సో ఇంకా వాళ్ళ ఇంటికి అంతా ఇంకా అందరు వచ్చారు. ఇంకా అందరికీ పసుపు అన్నీ పెట్టేసి, పసుపు గంధం బొట్టు అన్నీ పెట్టి ఇంకా వడ్డించామన్నమాట. సో ఇలా చేశారు. ఇంకా వీళ్ళంతా ఇక తింటున్నారనమాట ఇప్పుడే. ఇది నైట్ రోజు, ఇంకా ఆ రోజే నైట్ వీళ్ళంతా కొంచెం సేపు అలా ఆడుకుంటున్నారు మా బాబుతో, చిన్న మరద, మా పాప. ఇంకా చూడండి జెస్సీ జరుగు. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.